నా మొదటి రాత్రి ఫంక్షన్ కి మీరంతా వచ్చి ఆశీర్వదించి విందు భోజనాలు ఆరగించి మీ దారిన మీరు వెళ్ళండి. అర్చనకు కోపం వస్తే రచ్చ రచ్చే. శర్వాణి, నిన్ను బ్రతికించుకోవడం కోసం అవతల అమృత నీకోసం పూజలు జరిపిస్తోంది. ఇక్కడ డాక్టర్స్ నువ్వు బ్రతకడం కష్టమని డిసైడ్ చేసేశారు. నన్ను అమృతని అన్యాయం చేసి మమ్మల్ని వదిలి నువ్వు వెళ్ళిపోతావా శర్వాణి? ఇన్నాళ్ళు నాకేం జరిగినా, మన అమృతకి ఏం జరిగినా మాకు అండగా ఉన్నావు. ఇప్పుడు నువ్వే మాకు దూరం అయిపోతుంటే మేమెందుకు బ్రతికుండాలో అర్థం కావడం లేదు శర్వాణి. ఇదేనా మన స్నేహం? బ్రతికి ఉన్నంత కాలం ముగ్గురం కలిసే ఉందామని మాట ఇచ్చావు. ఇప్పుడు మాట తప్పి మాకంటే ముందే వెళ్ళిపోతావా శర్వాణి? లేకపోతే నేను అమృత ఏమైపోవాలి? ఇదేనా శర్వాణి మన మధ్య ఉన్న స్నేహం? నువ్వు దూరం అయితే మేం సంతోషంగా ఉండవని నీకు తెలియదా శర్వాణి? అవతల నీ కోసం అమృత పిచ్చి దానిలా స్ట్రగుల్ పడుతుంది. ఒక్కసారి కళ్ళు తెరు శర్వాణి, ప్లీజ్. సంతోషంగా వెళ్ళిపోతాం, కానీ మేము నువ్వు లేకుండా సంతోషంగా ఉండలేవు శర్వాణి. ఇన్నేళ్ల తర్వాత మనం ముగ్గురం ఒకటయ్యాం. ఇప్పుడు మనం ముగ్గురం సంతోషంగా ఉండాల్సిన సమయంలో
ఇలా వదిలేసి వెళ్ళిపోవడం అన్యాయం శర్వాణి. ప్లీజ్ ఒక్కసారి కళ్ళు తెరు. ప్లీజ్ శర్వాణి. మేడం, మీరు ఇక్కడ ఇలా బాధపడుతుంటే పేషెంట్కి డిస్టర్బెన్స్గా ఉంటుంది. దయచేసి బయటికి రండి. శ్రావ్యం, ఫంక్షన్కి వచ్చిన వాళ్ళకి ఏ లోటు రానివ్వకూడదు. శోభనం అంటేనే కక్క ముక్కల పండుగ. వచ్చిన అతిథులు మాంసం ముక్కలు పళ్లలో దూరేలా తినాలి. చేపల్ని నాలుగు కరుచుకునేలా తినాలి. మనం వడ్డించే వంటలన్నీ అదిరిపోవాలి. అక్క, వంటల విషయాలు ఇక నువ్వు మర్చిపో. తాడేపల్లిగూడెం నవాబుపాలెం నుంచి నాన్ వెజ్ స్పెషలిస్ట్ మాస్టర్లు వస్తున్నారు. వాళ్ళు మసాలా దంచి కొట్టి నిషా చూపిస్తారు అందరికీ. గుడ్. వచ్చిన వాళ్ళెవరికీ ఏ లోటు రానివ్వకూడదు. అర్చనక్క, ఏంటి శ్రావ్య, సడన్ గా ఎక్స్ప్రెషన్ మారిపోయింది? అదే అక్క, అన్నయ్య జాడ ఇంతవరకు తెలియలేదు. ఆ రోజు నువ్వు ఫోన్ చేసినప్పుడు ఇంటి నుంచి బయలుదేరిన అన్నయ్య ఇంతవరకు కనీసం ఫోన్ కూడా చేయలేదు. అన్నయ్యకి ఏం జరిగిందో ఏమో అని నాకు భయంగా ఉందక్కా. ఈ విషయంలో నువ్వు భయపడకు శ్రావ్య. ఆల్రెడీ నేను ఇన్ఫార్మ్ చేయాల్సిన వాళ్ళకి ఇన్ఫార్మ్ చేసేశాను. మన ఇంట్లో ఈ కార్యక్రమం అయిపోగానే నెక్స్ట్ నేను కాన్సంట్రేషన్ చేసేది అభిపైనే. ఈ విషయం నాకు వదిలే. అర్చన, నీతో పర్సనల్గా మాట్లాడాలి. పర్వాలేదు, ఏంటో చెప్పు. పర్సనల్ నేను చెప్తున్నాను కదా. శ్రావ్య, ప్లీజ్ నువ్వు కొంచెం లోపలికి వెళ్ళవా? అర్చన, నువ్వు చాలా తప్పు చేస్తున్నావు. తప్పంటే అది ఈ ఫస్ట్ నైట్ ఈ హడావుడంతా కట్టుకున్న మొగుడుతో ఫస్ట్ నైట్ చేసుకోవడం కూడా తప్పా? నువ్వు నన్ను భర్త అని ఫీల్ అయితే సరిపోదు అర్చన. నేను నీ భర్తనని ఫీల్ అవ్వాలి కదా. అయితే ఫీల్ అవ్వు.
ఫీల్ ఉంటే అది ఇప్పటికిప్పుడు ఫీల్ అవ్వమంటే ఎలా అవుతాను? అయితే ఒక 5-10 నిమిషాలు టైం తీసుకుని ఫీల్ అవ్వు. ఏంటి అర్చన, నేను సీరియస్ గా మాట్లాడుతుంటే నువ్వు కామెడీ చేస్తున్నావు? ఏ కామెడీ ఏంటి? నేను సీరియస్ గానే మాట్లాడుతున్నాను. అయినా నాకు మాత్రం నీ మీద ఫీలింగ్ ఉందా? లేదు కదా. ఓహో, నీకు అమృత మీద మాత్రమే ఫీలింగ్స్ వస్తాయా? నా మీద అయితే ఫీలింగ్స్ రావా? ప్లీజ్, ఈ విషయానికి అమృతకి సంబంధం లేదు. దయచేసి అమృతని ఇన్వాల్వ్ చేయకు. సంబంధం ఉంది. మన ఫస్ట్ నైట్ కి అమృతకి సంబంధం ఉంది. మన మధ్య ఫస్ట్ నైట్ జరగాలి. నేను తల్లిని అవ్వాలి. అది చూసి అమృత కుళ్ళి 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 ఏడవాలి. సంబంధం లేదని నువ్వనుకుంటే సరిపోదు. అర్థమైందా? ఒక ఆడదాని మెడలో తాళి కట్టాక ఇష్టం ఉన్నా లేకపోయినా అది నీకు భార్యే. అలాగే ఇష్టం ఉన్నా లేకపోయినా కాపురం చేయాల్సిందే. అలానే ఎక్కడ రాస్తుంది? ఇలాంటివెక్కడా రాయరు. ఒకవేళ రాసినా చదువుకోవడానికి తప్ప ఆచరించడానికి కాదు. ఈ అర్చన డిసైడ్ అయితే ఆచరించాల్సిందే. నా నిర్ణయానికి సెకండ్ ఆప్షన్ ఉండదు. పిచ్చి పిచ్చి ఆలోచనలు మానుకో. ఫస్ట్ నైట్ కి సిద్ధంగా ఉండు. అర్చన, నాకు ఇష్టం లేదని చెప్తుంటే వినవేంటి? చూడండి, నా మొగుడు గారైన రాహుల్ గారు, నేనేమీ నీ మీద మోసపడో లేకపోతే ఇష్టపడో నిన్ను పెళ్లి చేసుకోలేదు. నువ్వు ఆ అమృతకి దక్కకూడదన్న పంతంతో నిన్ను పెళ్లి చేసుకున్నాను. నా శత్రువైన అమృతకి నువ్వు శాశ్వతంగా దూరం అవ్వాలనే ఈ ఫస్ట్ నైట్లు ఆర్భటాలు పెట్టాను. నేనేమో మీ అందరి దృష్టిలో దురదృష్ట జాతకురాల్ని, ఆవిడ గారేమో గొప్ప జాతకురాలా? మాటి మాటికి ఫీలింగ్ ఫీలింగ్ అంటున్నావు కదా. నాకు మాత్రం నీ మీద ఫీలింగ్ ఏడ్చొచ్చిందా? పగతో రగిలిపోతున్నాను అమృత మీద. అది నిన్ను పెళ్లి చేసుకోవాలనుకుందిగా. అందుకే నేను నిన్ను పెళ్లి చేసుకున్నాను. మీరిద్దరూ నా ఆస్తితో సెటిల్ అవ్వాలనుకున్నారు. కానీ దాని అంచనాలు తారుమారవ్వాలి కదా. అందుకే నేను తల్లినవ్వాలి. అప్పుడు గాని ఆ అమృత మీద నా పగ చల్లారదు. అయినా ఈ అర్చన లాంటి డైనమిక్ లేడీ నీకు భారైనందుకు సంతోషించు. నా పక్కన స్థానం పొందాలంటే పెట్టి పుట్టాలి. ఈసారికి నీ జన్మ ధన్యమైందనుకో. ఇలా ఏడుపు మోకం పెట్టుకుని తిరగకు. ఆ అమృతని దెబ్బ కొట్టాలంటే మన ఫస్ట్ నైట్ జరిగి తీరాల్సిందే. అర్చనేంటి ఇంత రాక్షసులా బిహేవ్ చేస్తుంది?
అసలు తనంటే ఇష్టం లేదని చెప్పినా అర్థం చేసుకోదేంటి? అమృత మీద మరీ అంత కోపమా? ఛ!
శర్వాణి శర్వాణి అమృత మన శర్వాణి